కానీ చాలా మంది లైఫ్ లో గోల్ ఫిక్స్ చేసుకోలేకపోతారు. వాళ్ళ గోల్ ఏంటనేది వాళ్ళకి క్లారిటీ ఉండదు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? గోలు అంటే మన ఆలోచన విధానం బట్టి ఉంటది. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ నీ ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు. తప్పుడు మాటలతోటి, నెగిటివిటీ తోటి చాలా ఇబ్బంది పెట్టేస్తారు. అసలు మానసికంగా వాళ్ళల్లో వాళ్ళు కుళ్ళిపోయే విధంగా అంటుంటారు. సరే, నేను నిజంగానే ఏదో పెద్ద తప్పు చేసేసా అన్న ఫీలింగ్ ని వీళ్ళు క్రియేట్ చేసేస్తారు. ఎవరినో ఒకళ్ళని ఏదో ఒకటి అంటమే కొంతమంది పనికి మాలిన మాటలు చెప్పే వాళ్ళకి, పని బాట లేకుండా తిరిగే వాళ్ళకి మనం టైం ఇవ్వకూడదు. కానీ చాలా మంది లైఫ్ లో గోల్ ఫిక్స్ చేసుకోలేకపోతారు. కానీ ఏదో సాధించేయాలన్న తప్పని ఉంటుంది. వాళ్ళ గోల్ ఏంటనేది వాళ్ళకి క్లారిటీ ఉండదు. అంటే లైక్ సెటిల్ అవ్వాలి అనేది పాయింట్ కరెక్టే, కానీ గోల్ లేకుండా అది అనుకున్నా కానీ వేస్ట్ ఆఫ్ టైం కదా. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? గోలు అంటే మన ఆలోచన విధానం బట్టి ఉంటది. ఏమి పని చేయకుండా నాకు గోల్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నైట్ నేను ఒక కోటీశ్వరుని అవ్వాలి అని అంటే ఏం పని చేయకుండా, అది అసలు వినటానికి కూడా చాలా సిల్లీగా ఉంటది. సో అంటే నువ్వు ఏదైనా పెట్టుకో, అది ఏ గోల్ అయినా. లైక్ బీటెక్ చదివిన ఒక స్టూడెంట్ ఉన్నారు. వాళ్ళ మదర్ చిన్నప్పటి నుంచి కూడా బజ్జీలు పునుగులు వేస్తూ ఒక బండి మీద కష్టపడి వీళ్ళని, ఆ బాబుని చదివించాడు. సో వాళ్ళ ఫాదర్ లేరు. అయితే ఆ బాబుకి బీటెక్ లో కూడా జాబ్ వచ్చింది. బట్ స్టార్టింగ్ వచ్చేసి ఏదో 15,000 సంథింగ్ అంతే ఉంది శాలరీ. అయితే ఆ బాబు ఏం చేశాడు, మా అమ్మ బజ్జీలు బోండాలు అమ్మేసి నన్ను ఇంత చదివించింది, నేను ఇప్పుడు ఆఫీస్ లో కూర్చొని 15,000 నేను తీసుకొస్తే కనీసం ఉండే హౌస్ రెంట్ కూడా నేను పే చేయలేను. సో ఇక్కడ నాకు నా ఎడ్యుకేషన్ కి తగ్గ జాబ్ అవసరమా, లేదు అంటే నేను ఎకనామికల్లీ కెరీర్ పరంగా డెవలప్ అవ్వడం ముఖ్యమా అని చెప్పి ఆలోచించి ఆ అబ్బాయి ఆ జాబ్ కి రిజైన్ చేసి, ఏదైతే బండి వాళ్ళ అమ్మ లైక్ రోడ్డు మీద బజ్జీలు, ఈవినింగ్ టిఫిన్స్ అవి అమ్ముతారు, మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ టిఫిన్స్. సో దాన్ని ఇంకొంచెం హెవీగా ఎస్టాబ్లిష్ చేసుకొని ఒక రెస్టారెంట్ టైప్ పెట్టుకున్నాడు అతను, ఒక హోటల్ టైప్. అతని పర్ మంత్ ఇన్కమ్ వచ్చేసి అబౌట్ 2 lakhs టుడే. అంటే ఇక్కడ నీ ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు, నీ క్రియేటివిటీ తోటి నువ్వు లైక్ రియాలిటీలో బతకడం, నువ్వు ఎంత ఏం చేస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు, నాకు వచ్చే శాలరీ కనీసం నా ఫ్యామిలీకి రెంట్ కడుతున్నానా, నా వైఫ్ కి, నా పిల్లలకి, నా మదర్ కి ఫుడ్ పెడుతున్నానా లేదా అనే ఆలోచన అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అలా కాకుండా ఏది చేయకుండా నువ్వు కూర్చొని నీకు అన్ని రావాలి అంటే ఏది రాదు. ఈవెన్ దో మన పేరెంట్స్ కూడా కొంత ఏజ్ వచ్చిన తర్వాత మనం ఏ పని చేయకుండా తిని కూర్చుంటే వాళ్ళకి కూడా భారం అయిపోతాం. ఏదో కుక్క మీద నక్క మీద పెట్టి తిడుతూ ఉంటారు. లేదు అంటే డైలీ చికెన్ మటన్ తెచ్చి పెట్టేవాళ్ళు కావాలని ఏమి తేకుండా పచ్చడేసి పెడతారు. ఎందుకు అంటే వాళ్ళు చేసేది మన మంచి కోసమే. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, 10 రూపాయలే సంపాదించు, 100 రూపాయలే సంపాదించు రోజుకి. బట్ ఏదో ఒకటి నీకంటూ నువ్వు కష్టపడి సంపాదించుకుంటే నిదానంగా పైకి వస్తారు. ఎగ్జాక్ట్లీ. కానీ ఇలా కొంతమందికి వాళ్ళ గోల్ ఏంటి అనే ఐడియా లేకపోయినా కానీ వీళ్ళ పక్కన ఉండే వాళ్ళని డిస్కస్ చేస్తూ ఉంటారు. అరే నీ వల్ల కాదురా, ఇది నువ్వు చేయలేవు, నువ్వు ఇంతే ఉంటావు, నీ బతికింతే, నువ్వు ఇంతకు మించి హై లెవెల్ కి ఆలోచించుకు, మన స్టాండర్డ్స్ ఇంతే ఉంటాయని ఇట్లా నెగిటివిటీని ఎక్కువ ఇస్తారు పాజిటివ్ వైబ్స్ కన్నా. పక్కన వాళ్ళే సగం మన జీవితాన్ని రూల్ చేసేస్తారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇలాంటివి చాలా, ఈవెన్ దో ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసి వచ్చిన వాళ్ళే. ఈవెన్ దో నేను కూడా. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇలాంటివి, దీనికి ఫర్ ఎగ్జాంపుల్ గా మనము ఫాదర్ లేని పిల్లల్ని తీసుకుందాం. ఫాదర్ ఉండరు, ఓన్లీ మదరే ఉంటారు. సో ఓన్లీ మదర్ ఉండి కష్టపడి చదివించుకుంటూ వచ్చిన అమ్మాయి ఏదైనా జాబ్కి వెళ్ళినా కూడా, లేదు అంటే ఏదైనా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసినా కూడా, తండ్రి లేడు, వీళ్ళకి మంచి చెడు చెప్పేవాళ్ళు లేరు, వీళ్ళ ఇష్టం వచ్చిన పని చేస్తున్నారు. అది మంచి పని అయినా కూడా ఇంకా వీళ్ళని తప్పుడు మాటలతోటి, నెగిటివిటీ తోటి చాలా ఇబ్బంది పెట్టేస్తారు. అసలు మానసికంగా వాళ్ళల్లో వాళ్ళు కుళ్ళిపోయే విధంగా అంటుంటారు. సో అలాంటివన్నీ కూడా, ఫస్ట్ అసలు ఫాదర్ లేడు, మదర్ లేరు, వీళ్ళ స్థాయి ఇది, వీళ్ళు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, అసలు ఇవన్నీ పాయింట్అవుట్ చేయడానికి ఎవరండి వీళ్ళంతా? ఎవరి లైఫ్ వాళ్ళది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి 100 మంది మగవాళ్ళు ఉన్నా కూడా ఒక అమ్మాయి సింగిల్ గా ఉన్నా వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలుసు. ఎందుకంటే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, ఇప్పుడు ఆఫీసెస్ కి వెళ్లే వాళ్ళు. సో నెంబర్ ఆఫ్ మేల్స్ ఉంటారు. సో నెంబర్ ఆఫ్ మేల్స్ ఉన్నారని చెప్పి వాళ్ళందరితో మిస్బిహేవ్ చేయడం, రిలేషన్స్ ఎవరు పెట్టుకోరు కదా. ఎవరి లిమిట్స్ అనేవి వాళ్ళకి అందరికీ తెలుసు. ఇప్పుడున్న సమాజంలో ఎవరు కూడా పరిధి దాటి ఫ్రెండ్షిప్స్ ని గాని వేటిని కూడా
పెంచుకోవట్లేదు. అవును. సో అలాంటప్పుడు కావాలని కొంతమంది గిల్లుతూ నెగిటివిటీతో వీళ్ళని ఎక్కి రానివ్వకుండా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏంటి అనంటే పక్క వాళ్ళు ఎదుగుతున్నా కూడా ఎదగకుండా ఉండాలని చెప్పి ఇలా చేయొచ్చు. లేదు అనంటే అందంగా ఉన్నా కానీ వీళ్ళకి ఏదన్నా మంచి ఇన్కమ్ వస్తున్నా కూడా ఏదో ఒక పుల్ల పెట్టి వీళ్ళని నాశనం చేయడానికి ఏదో ఒకటి చెప్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లాస్ అయ్యారనుకోండి ఒక పర్సన్ ఒక బిజినెస్ చేస్తూ, సో లాస్ అయితే అతనికి ఎందుకు లాస్ అయింది, నేను ఎక్కడ ఖర్చు పెట్టాల్సిన డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాను, సో నేను ఎంత అమౌంట్ ఖర్చు పెట్టాలి, సో నేను అంతకు మించి ఎందుకు ఎక్కువ పెట్టాను అని లాస్ అయితేనే కదా ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకునే టైం ఇవ్వరు. నువ్వు పెట్టేసావు, మేము వద్దన్నాం, నువ్వు పెట్టేసావు, నాశనం చేస్తావు, అరే నేను నిజంగానే ఏదో పెద్ద తప్పు చేసేసా అన్న ఫీలింగ్ ని వీళ్ళు క్రియేట్ చేసేస్తారు. అవును. అరే అంతేకాకుండా సరే పెడితే పెట్టావు, పోయింది, ఇది నీకు ఒక లెసన్ అనుకో, అది పోయింది లక్షల్లో కావచ్చు వేలల్లో కావచ్చు, బట్ మనిషి సపోర్ట్ అనేది చాలా నీడ్. వాళ్ళు పాజిటివ్ ఇవ్వకుండా ఇట్లాంటి నెగిటివ్స్ మాత్రం కావాల్సిన ఇస్తూ ఉంటారు. ఏంటంటే ఎప్పుడు ఎవరినో ఒకరిని కాకులు పీల్చి ఏదో అంటారు చూడండి సామెత, కాకులు పీక్కు తిన్నట్లు ఇంకెలా పీక్కు తింటమే కొంతమంది పని ఉంటది. సో అలాంటప్పుడు మీరు లాస్ అవ్వనివ్వండి, మీకు క్యాష్ అవ్వనివ్వండి, అది ఏదైనా కూడా ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. అంతే. ఎప్పుడైతే మనం పక్కవాడికి అన్ని షేర్ చేస్తూ ఉంటామో అప్పుడే అతను వచ్చి మనకి ఇవన్నీ చెప్తాడు. అలా కాకుండా మనం విన్నట్టుగా పలికి పలకనట్టుగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు. సొసైటీ పని ఏంటి అని అంటే ఎప్పుడు ఎవరినో ఒకళ్ళని ఏదో ఒకటి అంటమే కొంతమంది పని. సో అది వాళ్ళకి ఒక జాబు. లైక్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్ లో ఏం జరుగుతున్నాయి, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లల కెరీర్స్ ఎలా డెవలప్ చేయాలి అన్న ఆలోచన ఉండదు. వాళ్ళు చేసినా, వాళ్ళు తప్పుడు పనులు చేసినా, లేదంటే వాళ్ళు బిజినెస్ లో లాస్ అయినా, వాళ్ళు పొలాలు లైక్ పొలం అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ అమ్ముకున్నా, ఏదైనా చేసుకున్నా కూడా బట్ దాని గురించి ఏం మాట్లాడరు. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి మాట్లాడితే చీపురు కట్ట తీసుకొని కొడతారు, ఫుడ్ కూడా పెట్టకుండా కొడుకు కొడలు తన్ని పంపిస్తారు. సో ఆ ధైర్యం అనేది ఇంట్లో వాళ్ళ మీద ఉండదు, బయట పక్క వాళ్ళ మీద పెత్తనాలు చేయడానికి అందరూ ఉద్ధరించడానికి వస్తారు. అంటే ఏంటంటే ఏదో ఒకటి మనం మాట్లాడాలి. మనం 3 పూట్ల ఫుడ్ అనేది తింటున్నాం కదా, సో ఆ తిన్న డైజెస్ట్ అవ్వాలి అంటే వాడిని మనం భయపెట్టాలి, లేదా బాధ పెట్టాలి. అవి రెండు చేయకపోతే బయట ఊరి మీద పడి మాట్లాడుకోవాలి. సో ఇది కొంతమంది పని. ఇలాంటి పనికి మాలిన మాటలు చెప్పే వాళ్ళకి, పనికి మాలిన పెత్తనాలు చేసే వాళ్ళకి, పని బాట లేకుండా తిరిగే వాళ్ళకి మనం టైం ఇవ్వకూడదు. వాళ్ళ వల్ల మన వాల్యూ తగ్గిపోతుంది, మన డిగ్నిటీ తగ్గిపోతుంది, అండ్ మన కెరీర్ లో పైకి రాలేము. నువ్వు ఒక బిజినెస్ పెట్టావా, లాస్ అవ్వు, నో ప్రాబ్లం, బట్ మళ్ళీ ఒక్క పూట తినుకుంటూ దాన్ని పికప్ చేసుకో. అప్పుడే నీ గురించి నీకు తెలుస్తుంది, నువ్వు ఎందులో లాస్ అయ్యావో తెలుస్తుంది. అంతేగాని ప్రతిదీ కూడా మనం వినాల్సింది తల్లి మాట, తండ్రి మాట, అంతే. అది కూడా ఒక సర్టెన్ లెవెల్, అది కూడా ఒక లెవెల్ ఉంటది. సో వాళ్ళ బ్రెయిన్, ఆ తల్లి తండ్రికి కూడా బ్రెయిన్ వాష్ చేస్తారు ఈ మహానుభావులు వచ్చి. మళ్ళీ ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని, మీ అమ్మాయి ఏంది ఇలా చేస్తుంది, మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, పలానా హైదరాబాద్ లో హోటల్ పెడితే ఎవరో రౌడీలు వచ్చి చంపేశారంట, వీడు మళ్ళీ హోటల్ పెడుతున్నాడు, రేపు వీడి గతి కూడా ఇంతే అవుద్ది, నోరు మూసుకొని హోటల్ అదంతా మానేపిచ్చేసి ఊరికి వచ్చి పొలం పని చేసుకోమను అంటే. నేను లైవ్ లో చూసాను ఇలాంటివన్నీ కూడా. అంటే ప్రతిదీ కూడా నెగిటివిటీగా ఎందుకు మాట్లాడతారు, నెగిటివ్ గా. అతను హోటల్ పెట్టాడు, అతను ఎవరో చంపారంటే సంథింగ్ ఏ ఇష్యూస్ ఉన్నాయో తెలియదు. లైక్ హోటల్ పెట్టిన ప్రతి ఒక్కరిని ఎవరు చంపేయట్లే కదా. ఈ చెప్పే వాళ్ళు కూడా ఏంటంటే ఇలాంటి చెత్త ఐడియాలు ఇచ్చే వాళ్ళు కూడా ఇంట్లో లైక్ ఆ గల్లీ మొత్తం, లేదంటే ఆ పల్లెటూరు, ఆ 1000 కుటుంబాలు, ఆ గ్రామం వరకే వీళ్ళు వీరులు శూరులు. బయటకు వస్తే ఏ బస్సు ఎక్కాలో తెలియదు, ఏ ఆటో ఎక్కాలో కూడా తెలియదు. కాకపోతే ఇక్కడ మేము మేమే తోపు, ఇంకా మాకు మించిన నాలెడ్జ్ ఎవరికీ లేదు, అండ్ మాకు తెలిసినంత ఎవరికీ తెలీదు, మేము 4 తరాలుగా బాగా ఉన్నతంగా బతికిన వాళ్ళం, సో అందుకని మా మాట వింటే నీ జీవితం బాగుంటది అన్న వే ఆఫ్ థింకింగ్ లో ఉంటారు. ఇప్పుడు వెనకట మా తాత 16 గుర్రాల మీద తిరిగాడు అని అంటే నా పైనుంచి కింద దాకా చూస్తారు నన్ను. నువ్వెన్ని గుర్రాల మీద తిరిగావమ్మా, మీ తాత సంగతి కాదు, ముందు నీ సంగతి చెప్పంటారు. అంటే నువ్వు వెనకటది కాదు, నీది నువ్వు చూసుకోమని చెప్తావు. ఆ ఆలోచన విధానం, ఆ పక్క వాళ్ళని నాశనం చేసే మాటలు, ఇవన్నిటిని మర్చిపోయి ఎవరి మీద వాళ్ళని నమ్ముకోమని చెప్తాను. లైఫ్ లో అసలు ఎలాంటి బాధలు వద్దు మనకి, ఇలాంటి నెగిటివిటీ వాళ్ళతో కూడా మాకు ఎలాంటి రిలేషన్స్ వద్దు, ఏ పనిలో అన్నా విజయం సాధించాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? నెగిటివిటీ ఉండకూడదు అనే ఈ క్వశ్చన్ అనేది రాంగ్. ఎంత మంచి వాళ్ళమైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒక ఫాదర్ మదరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇద్దరు ఉంటారు, తల్లి తండ్రి అక్క తమ్ముడు అనుకోండి. సో ఎవరో ఒకళ్ళు చేసే పని ఒకళ్ళకి నచ్చదు. సో నెగిటివిటీ అనేది మన కుటుంబంలో ఒక
పర్సన్ కి పుట్టిన మనకే ఇలా ఉంటే ఇంకా ప్రపంచంలో నెగిటివిటీ అనేది ఎందుకు ఉండదు? సో నెగిటివ్ అనేది ఎక్కువగా ఉంటది, పాజిటివ్ అనేది తక్కువగా ఉంటది. ఎందుకంటే మనం ఒక షాప్ కి వెళ్తాము, సో నెంబర్ ఆఫ్ క్లాత్స్ ఉంటాయి, మనకి అన్ని క్లాత్స్ మనం తీసుకోం కదా. సో అది మనకు నచ్చదని చెప్పి చాలా పక్కన వేసేస్తాము. అదే ఇంకొకళ్ళు వచ్చి మనకు నచ్చదని చెప్పి వేసిన క్లాత్ అతను బ్యాగ్ లో వేసుకుని వెళ్తాడుగా. అంటే మనం అందరికీ నచ్చాలని లేదు అండ్ అందరికీ నచ్చకూడదని లేదు. నెగిటివిటీ అనే మనకి లైక్ సృష్టిలో మంచి చెడు అనేది రెండు ఇచ్చాడు దేవుడు. బట్ కానీ అది మనం తీసుకునే విధానంలో ఉంటది. మనం ఎదగాలి అని అంటే మంచిని తీసుకో, చెడును తీసుకో. కాకపోతే దేన్ని ఎంత వరకు ఎంత పరిధిలోనే అంత పరిధిలోనే ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు నాకు నెంబర్ ఆఫ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి నెగిటివ్ గా. సో వాటిని మనం ఇలా చూసి వదిలేయాలి. బట్ కానీ ఇంకా పైకి తీసుకురాకూడదు. ఇక్కడికి తీసుకొచ్చామంటే నెక్స్ట్ డే నువ్వు మార్నింగ్ స్టూడియోకి రాలేవు, ఇంటర్వ్యూ చేయలేవు, నీకు శాలరీ ఉండదు, నీకు కెరీర్ ఉండదు, మళ్ళీ అనదర్ జాబ్ కోసం నువ్వు ట్రై చేయాలి. సో ఆ జాబ్ లో నెంబర్ ఆఫ్ నెగిటివ్స్ పాజిటివ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా అనుభవించాలి. అలాంటప్పుడు మనం కరెక్ట్ గా ఉన్నామా అండ్ మనం మనీ సంపాదిస్తున్నామా, మనం డెవలప్ అవుతున్నామా, ఇవే చూసుకోవాలి. ఎందుకంటే చాలా మంది చెప్తారు డబ్బు అంటే ఏదో డబ్బు అవసరం అంతే, కానీ అసలు డబ్బుకి వ్యసనం అవ్వకూడదు అది ఇది అని చాలా మంది నీతులు చెప్తుంటారు. డబ్బు లేకుండా ఎవరు కూడా ఫ్రీగా వర్క్ చేయమంటే మీరు చేస్తారా? చేయరు. లేదు అంటే డబ్బు లేకుండా ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ పెట్టమంటే పెడతారా? కప్పు టీ ఇస్తారా 10 రూపీస్ది? ఎవరు ఇవ్వరు. ఇవన్నీ కూడా ఈ మాటలన్నీ కూడా చెప్పుకోవడానికి మాత్రమే. ప్రతి ఒక్కళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ చేసేది మనీ కోసమే. సో ఆ మనీతో ఎంజాయ్ చేయాలి, మనీ ఉంటే మనకి రెస్పెక్ట్ వస్తుంది అని అందరి మైండ్ సెట్ ఉంటది. ఈవెన్ దో రెస్పెక్ట్ అనేది మనీతో పాటు లైక్ మన క్యారెక్టర్ ని బట్టి, మన వే ఆఫ్ లైక్ మనం మాట్లాడే విధానం అండ్ మన వే ఆఫ్ డ్రెస్సింగ్ తోటి, మన పక్క వాళ్ళకి ఇచ్చే మర్యాదతోటే మనకి ఇది అనేది ఉంటది. ఏమీ లేకుండా నెగిటివిటీ ఏం లేకుండా నువ్వు పైకి రావాలి అంటే ఇంట్లో నువ్వు ఒక్కళ్ళవి డోర్ వేసుకొని లోపల కూర్చున్నా ఏ ప్రపంచం తెలియకుండా అది కూడా ఒక నెగిటివిటీనే. ఈ ఇంట్లో ఎవరున్నారు, సో లోపల ఎందుకు ఉంటుంది, అసలు లోపల ఏం జరుగుతుంది, 2 విధాలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో ఈ నెగిటివిటీ అనేది లేకుండా లేదు. ఈ నెగిటివ్ మాట్లాడితేనే మనకి లైక్ సొసైటీ కూడా ఇంతవరకు డెవలప్మెంట్ అయింది. సో మనకి వెనకటి రోజుల్లో ఒక హైదరాబాద్ లో కానీ ఒక విలేజ్ లో కానీ టెక్నాలజీ అంతా లేదు. బట్ నెగిటివిటీ తోటి ఇదంతా కూడా డెవలప్ అయింది. డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయ్యేదే నెగిటివిటీ. ఓకే. సో అలాంటప్పుడు నెగిటివిటీని కూడా మనం పాజిటివ్ గా తీసుకోమని నేను చెప్తాను. ఓకే. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.